38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాఠంలో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి ప్రార్థన కొరకై మాకు కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటును మరుగుపరచండి. నీ నామ మహిమార్థమైన దాసును వాడుకొనండి. చెరువు వచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా నాయన రావలసి ఉంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము కొద్ది దినాలుగా ప్రార్థన కొరకై ఈ భాగాన్ని చదువుకొని ప్రార్థన కొరకు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మనం చదువుకున్న ఈ భాగంలో దేవుడు ప్రవక్త అయిన యెషయాకు ప్రత్యక్షమై, నువ్వు రాజైన హిజ్కియా యొద్దకు పోయి ఏమన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పమన్నాడు. పోయిన వారం మనం చెప్పుకున్నాం, హిజ్కియా కన్నీళ్లు విడవడం దేవుడు చూచాడు అని. దేవుని పిల్లమైన మనం కూడా కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన కన్నీళ్లను చూచేవాడని, మన ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు అని పోయిన వారం గుర్తు చేసుకున్నాం. తర్వాత ఈరోజు చివరి మాట గుర్తు చేసుకుందాం. 5వ వచనం చివరిలో, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియా కన్నీటితో ప్రార్థించినప్పుడు హిజ్కియా యొక్క కన్నీళ్లను చూశాడు. ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే ప్రార్థించే మనము మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. చూడండి, 141వ కీర్తన దావీదు ఏమంటాడు చూడండి. 141వ కీర్తన 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దావీదు యొక్క ప్రార్థన దేవునికి ఎట్లుండాలంటే అంగీకారంగా ఉండాలి అని కోరుతున్నాడు. మన ప్రార్థన దేవుడు అంగీకరించే విధంగా మన ప్రార్థన ఉండాలి. ప్రార్థించే మనం కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. మనము సరైన విధానంలో జీవించకుండా
దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరించాడు. 66వ కీర్తన 18వ వచనంలో దావీదు అంటాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అంటాడు. యోహాను సువార్త 9:31 అక్కడ కూడా ఏమంటాడు, పాపుల మనవి దేవుడు ఆలకింపడని మనము ఎరుగుదము. పాపుల మనవి దేవుడు వినడు. కాబట్టి ప్రార్థించే మనం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకు హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తకి నువ్వు వెళ్ళి చెప్పు, హిజ్కియా నువ్వు కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు అని ఆయనకి చెప్పు, నీ ప్రార్థన ఆయన అంగీకరించాడని చెప్పమన్నాడంటే ప్రాముఖ్యంగా ప్రార్థించే హిజ్కియా ప్రార్థన అంగీకరించే విధంగా జీవిస్తున్నాడు. చూడండి ఎట్లున్నాడు ఆయన. 3వ వచనం చదవండి. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు చాలమ్మ కొద్దిగా ఆగండి. దావీదు ప్రార్థించేటప్పుడు ఏమంటున్నాడు, దేవునితోనే చెప్తున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో. ఎందుకు దేవుడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పాడంటే మొదటి కారణం, హిజ్కియా ఎవరండి? యథార్థ హృదయముతో సత్యమును అనుసరించి నడుచుకునేవాడు. చూడండి దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం, లేకుంటే మొదటి వచనమును చదవండి. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఏం చేస్తున్నాడు? యథార్థంగా ప్రవర్తించెను. ఎంత చక్కటి మాట. హిజ్కియా దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. అంతేకాదు, ఇదే 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఏలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చింది. దేవుని పని కూడా దేవునికి అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా చేస్తున్నాడంట. హిజ్కియా ఎలాంటి వాడంటే యథార్థవంతుడు. యథార్థత అంటే ఏంటి తెలిసి చెప్పండి. లోపల ఎట్లుంటామో పైకి అట్లాగే ఉండడం ఏంటి? యథార్థత. మనిషి ఉన్నప్పుడు ఏం మాట్లాడతామో లేనప్పుడు కూడా అదే మాట్లాడడమే యథార్థత. మనం లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడినాం అనుకోండి, అది యథార్థత లేకపోవడం. మనుషులు ఉన్నప్పుడు ఒకటి మాట్లాడి పోయిన తర్వాత ఒకటి మాట్లాడితే అది యథార్థత కాదు. కాబట్టి హిజ్కియా ఎలాంటి వాడంటే యథార్థవంతుడు. దేవుని పిల్లమైన మనము దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను గురించి కూడా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పాలంటే మనకు కూడా యథార్థంగా జీవించే వారంగా ఉండాలి.
బైబిల్లో యథార్థవంతులు అంటే దేవునికి ఏంటంటే ఇష్టం. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చేతులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఎవరంటే దేవునికిష్టులు? యథార్థంగా ప్రవర్తించేవారు. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో అలాంటి వారంటే దేవునికి ఎంతో ఇష్టం. తర్వాత ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతులంటే దేవునికి ఇష్టలు, దేవునికి ఇష్టము. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఏంటంటే ఆనందం. మనం యథార్థంగా లేకుండా ప్రార్థించామనుకోండి, దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కదా. ఆనందానికి బదులుగా దేవునికి బాధగా ఉంటుంది. ప్రార్థన ఏమో బాగా చేస్తున్నావు కానీ నువ్వు సరిగా జీవించకుండా ప్రార్థిస్తున్నావు. అందుకే నాకు ఆనందానికి బదులుగా దుఃఖం, బాధగా ఉందంటాడు. మనము యథార్థవంతులమైతే మన ప్రార్థన దేవునికి ఆనందకరం, సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, బైబిల్లో యథార్థవంతుల గురించి చాలా మాటలు ఉన్నాయి. బైబిల్లో చాలా మాటలు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16:9 మనకు తెలుసు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. యథార్థంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అంతేకాదు, ఇదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడు? వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారిని ఆయన ఖేడముగా ఉన్నాడు. యథార్థవంతులను ఏం చేస్తాడు? ఆయన వర్ధిల్ల చేస్తాడు. మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా వర్ధిల్ల చేస్తాడు. బైబిల్లో చూడండి, ఎంతోమంది వర్ధిల్లినారు కదా. అబ్రహాం ఎంతగానో వర్ధిల్లినాడు, ఇస్సాకు ఎంతగానో వర్ధిల్లినాడు. అంతేకాదు, బైబిల్లో దావీదు, తర్వాత యెహోషువ, తర్వాత సమూయేలు, ఇట్లా బైబిల్లో చాలామంది వర్ధిల్లిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వర్ధిల్లడానికి కారణం ఏంటంటే వాళ్ళు యథార్థంగా ఉన్నారు. కాబట్టి యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఇంకా 84వ కీర్తనలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులకు ఆయన తప్పకుండా మేలు చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనము యథార్థవంతులంగా ఉండాలి. యథార్థవంతులు అనే మాటకి వ్యతిరేకమైన పదం ఏంటంటే యథార్థత లేకపోవడాన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. వేషధారణ అనేది చాలా భయంకరమైన మాట అది కదా. యేసు ప్రభు వేషధారుల గురించి బైబిల్లో ఒక అధ్యాయమే రాయించినాడు. ఈ అధ్యాయం అది మత్తయి సువార్త 23వ అధ్యాయం. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు మర్చిపోకండి. ఆ అధ్యాయం మొత్తం ఒక అధ్యాయమే ఉంది బైబిల్లో వేషధారులను గురించి. యేసు ప్రభు పలుమార్లు అంటాడు, ఏమని? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా.
వేషధారులకు ఉండే లక్షణాలు అక్కడ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమయ్యేది. వేషధారులు ఎప్పుడు ఎట్లుంటారంటే అక్కడ అంటాడు నిలువుట అంగీలు వేసుకుంటారంట. మామూలు అంగీలు పనికిరా వాళ్ళకి, మోకాళ్ళ దాఖలు ఉండాలా, ఈ నడుముకు కట్టుకోవాలా. వాళ్ళే పెద్ద బిషప్పులు అనమాట. సాధారణమైన వస్త్రాలు వేసుకుంటే వాళ్ళ దృష్టిలో చాలా తక్కువ అనమాట. వాళ్ళు నిలువుట అంగీలు ఎందుకు వేసుకుంటారంటే మేము స్పెషల్ అనే దానికి అంతే. తర్వాత అందరి చేత ఏం కోరుకుంటారు? వందనాలు చెప్పకపోతే వాళ్ళు చాలా కోప్పడతారు వాళ్ళు. అంతేకాదు వాళ్ళు ప్రార్థన ఎక్కడ చేయాలా? మూలలలో, అంటే అందరూ కనపడేటట్లు ప్రార్థన చేయాలి. సంత వీధుల్లో కూడా వాళ్ళు ప్రార్థన, అంటే మనుషులు చూడాలి వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు. అంటే రహస్యంగా వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకోరు, కానీ బహిరంగంగా ప్రార్థన చేయాలనుకుంటుంటారనమాట. వేషధారులకు ఉండే లక్షణాలు ఇవి. అవి బైబిల్ యేసుప్రభువే చెప్పినాడు, ఎప్పుడో చెప్పినాడు అవి. అంతేకాదు వేషధారులు ఎట్లుంటారంటే వాళ్ళు అగ్రపీఠాలు కావాలా, అగ్రస్థానాలు కావాలా. ఏదైనా ఒక కార్యం జరిగిందనుకోండి, వాళ్ళు ఇది ఖాళీ ఉంది ఇక్కడ కూర్చోండి అంటే చాలా ఫీల్ అయిపోతారు వాళ్ళు. అట్లా కాదు, నాకు అక్కడ కూర్చోబెట్టకపోతే అని ఫీల్ అయిపోతారు అన్నమాట. కాబట్టి ఇదంతా ఏంటంటే వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని వాళ్ళని ఎంతో గద్దించినాడు యేసుప్రభు. వాళ్ళను కఠినంగా గద్దించినాడు. కాబట్టి వేషధారణ అనేది భయంకరమైన పాపం. నాకు తెలిసి అన్ని పాపాలలో పెద్ద పాపం ఏంటంటే వేషధారణ. ఒక వ్యభిచారైనా మారతాడేమో కానీ వేషధారి ఎన్నడూ మారడు అన్నాడు ఒక సేవకుడు. గుర్తుపెట్టుకోండి, వేషాలు వేసుకొని బతికే వాళ్ళు ఇంకెన్నడూ మారరు, వాళ్ళు పరలోకం పోరు, అంతే. అది నేను చెప్పింది కాదు, బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. వేషధారులు ఎన్నడూ పరలోకం పోరుగాక పోరు, అంతే. అందుకని గుర్తుపెట్టుకోండి, వేషధారణతో మనం ఉండొద్దు. ఎందుకంటే వేషధారులకి పరలోకములో స్థానములు యేసుప్రభువే అన్నాడు, మీరు పోయేటోళ్ళని. అంటే ఇంక వాళ్ళు పోకపోగా పొయ్యేటోళ్ళని కూడా పోనీరంట. ఇంకెంత భయంకరలో చూడండి. కనుకనే మనము వేషధారణని విడిచిపెట్టాలి. అందుకే చూడండి, పేతురు దేవుని పిల్లని హెచ్చరిస్తే ఈ మాట చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల దుష్టత్వమును కపటమును, ఈ మాట కోసం చదివించాను. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను, అంటే వీటిని మనం మానుకోవాలి, అంతే. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే యేసుప్రభు మానిపించమని అంటారు. యేసుప్రభు మానిపిస్తాడు. మనమేం మానుకునే దానికి ఇష్టం ఉండదు. అందుకే బైబిల్లో చూడండి, యేసుప్రభు మనలో తెచ్చే మార్పు ఉంది. నువ్వు మార్చుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందుకనే మనము మానుకోవలసిన వాటిని మనం మానుకోకపోతే యేసుప్రభు కూడా నిన్ను మార్చలేడు, అంతే. అంటే మనం అనొచ్చు యేసుప్రభు చేత కాదని, కానీ యేసుప్రభు స్వభావానికి విరుద్ధమైనది అది. ఎందుకంటే యేసుప్రభు ఎవరిని ఏం చేయడు? బలవంతం చేయడు. బైబిల్లో చూడండి, ప్రకటన గ్రంథం 3:20 ఏముంటుందంటే, నేను తలుపు వద్ద నిలుచుండి ఏం చేస్తున్నా? తట్టుచున్నా అన్నాడు. ఎందుకు తట్టాలి? ఎందుకు తీయాలి తలుపు? ఆయన చేత కాదా తీసుకోవడానికి? చేత కాదా అండి? రాలేడా లోపలికి? బైబిల్లో యేసుప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు ఇంటి లోపల ఉండి తలుపు వేసుకున్నారంట. అయితే యేసుప్రభు ఎక్కడికి వచ్చినాడు? తలుపు కొడుతున్నాడు, లోపలికి వచ్చినాడు. వచ్చేసినాడు లోపలికి. అలాంటి వచ్చామన్నాడు, మీకు సమాధానము కలుగునగాక. మరి ఇప్పుడు తలుపు ఎందుకు తట్టాలా? అందుకనే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఏమైనా చేయగలడు, కానీ కొన్ని ఆయన బలవంతంగా చేయడు. కొన్ని మనం చేయాలి. అవి ఆయన చెప్తాడు, ఇది నువ్వు చేయొద్దు అంటాడు. సరే ప్రభు అని నువ్వు ఇష్టపడితే దాన్ని తీసేస్తాడు. నీకేమో ఇష్టమైతే ఉంది,
కానీ ప్రభునే తీసేయమంటే ఎడ తీసేస్తాడు చెప్పండి? మనం చేయాల్సింది చేయకుండా అన్ని దేవుని మీద పెట్టేస్తే ఏది అది దేవుడు చేయడు. అందుకనే బైబిల్లో చూడండి, మనం చేయాల్సింది మనం చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేయాలి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాజు ఏం చేశాడు చెప్పండి? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వారికి రాజు భుజించే భోజనాన్ని పెట్టాలి అని ఆజ్ఞాపించాడు. రాజు భోజనం, రాజు యొక్క ద్రాక్షారసం వారికి పెట్టమని రాజు ఆజ్ఞాపిస్తే ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక ఉద్దేశానికి వచ్చాడు. ఏంటంటే రాజు భుజించే భోజనము, ఆయన తాగే ద్రాక్షారసము నేను పుచ్చుకోను అని తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు? అవి పుచ్చుకొని నేనేం కాకూడదు, అపవిత్రుణ్ణి కావద్దు. ఏమంటే రాజు పెట్టే భోజనం తింటే అపవిత్రులు అయిపోతారా? అయిపోతారు. ఎందుకంటే ఆయన అన్యుడు. బబులోను రాజులు ఆ రాజ్యం అంతా విగ్రహాలతో నిండి ఉంటుంది. వాళ్ళు ఏది తిన్నా విగ్రహాలకు పెట్టే తింటారు వాళ్ళు. అందుకనే దానియేలు యూదుడు గనక యూదులకు ఏమున్నాయి? కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి. అపవిత్రమైన వాటిని వాళ్ళు తినకూడదు యూదులు. అందుకనే దానియేలు రాజు పెట్టే భోజనం తిని నేను అపవిత్రుని కాకూడదు అని ఉద్దేశించి నేను వాటిని తినను అని నపుంసకుల అధిపతికి ఆయన చెప్పుకున్నాడు, మనవి చేసుకున్నాడు. దానియేలు హృదయంలో ఏమనుకున్నాడంటే నేను పవిత్రంగా ఉండాలి అని తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం ఆయన చేసుకున్నాడు. ఆ తీర్మానాన్ని స్థిరపరచడానికి దేవుడు సాయం చేశాడు. అది ఫస్ట్ తీర్మానం మనకు ఉండాలి, నేను దేవుని కోసం ఉండాలని. కానీ మనం ఎట్లా అంటామంటే నేనైతే ఉండను కానీ ప్రభువే అన్నీ చేయాలంటాం. అందుకనే మన జీవితాలు ఇట్లుండిపోయినాయి. కాబట్టి ప్రియులారా, కొన్ని మనం చేసుకోవలసినవి, కొన్ని తీర్మానాలు, కొన్ని మానుకోవలసినవి, కొన్ని విడిచిపెట్టవలసినవి, అవి వ్యక్తిగతంగా మన వైపు నుంచి మనం చేయాలి. కానీ మన వైపు నుంచి ఏం చేయం కానీ అన్నీ దేవుడే చూసుకుంటాడు. ఒక ఆయన అన్నాడు, యెహోవా ఈరే అన్నాడు. ఏంటంటే యెహోవా ఈరే, ఆయనే ఏం చూసుకుంటాడు? అన్నీ ఆయన చూసుకుంటే నువ్వేం చూసుకోవా? అంటే నీ గురించి నీకు పట్టింపు బాధ్యత లేదా? ఆయన భలే చెప్పినాడు, యెహోవా ఈరే బ్రదర్. అంటే నువ్వు మానుకోవలసినవి, నువ్వు విడిచిపెట్టవలసినవి దేవుడు చూసుకుంటాడా? ఎవరు చెప్పినారు? మరి బైబిల్ ఎందుకు ఉంది? అవి మానాలి, ఇవి విడిచిపెట్టాలి, మీరు ఇట్లా చేయకూడదు, అవన్నీ మనం చేయాల్సినవే. దానియేలు వైపు నుంచి ఆయన చేయాల్సింది ఏంటంటే నేను నా వైపు నుంచి నేను ఇట్లుండాలి అని ఆయన తీర్మానం ఖచ్చితంగా హృదయంలో చేసుకున్నాడు. అలా ఆ భోజనం తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఆయన తప్పించడానికి ఆ నపుంసకుల అధిపతులు దేవుడే కార్యం చేసినాడు. అందుకనే ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించాలంటే ఫస్ట్ మనలో నుంచి రావాలి. మనలో నుంచి ఆశ, తృష్ణ, కోరిక దేవుని కొరకు మనకు లేకుండా అన్ని దేవుడే చూసుకుంటాడంటే అది సాధ్యపడదు. కాబట్టి మనం వేషధారణ మనం మానుకోవాలి. మానుకోవడానికి మన హృదయంలో తీర్మానం ఉండాలి. ఏదో పై తీర్మానాలు కాదు, 31వ తారీఖు చేసే తీర్మానాలు. చాలామంది 31వ తారీఖు చేసే తీర్మానాలు అన్నీ పై చెప్పాలంటే ఆ 31వ తారీఖు ఒక్కరోజే ఫరో మనలోకి వచ్చేస్తాడు. ఒక ఆయన అన్నాడు, ఫరో ఆత్మ మనలోకి వస్తుందంట. ఫరో ఏమంటాడు? నేను పాపము చేసి తిని అంటాడు, కానీ మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు పోనీయాడు. అట్లా ఫరో మనలో దూరి ఫరో తీర్మానాలు చేసుకుంటామంట. ఆ రోజు నేను ఈ సంవత్సరం అంతా పాపము చేశాను, వచ్చే సంవత్సరం దేవుని కోసం ఉంటాను అంటాం. కానీ వెంటనే ఆత్మ పోగానే ఇంకా మనం అసలు రూపమే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం అనేది బైబిల్లో చూడండి, పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, ఏమంటాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము
ఎందుకు? రక్షణార్థమైన మారు మనసు పుట్టిస్తుంది. అంటే నిజమైన పశ్చాత్తాపం అనేది మనలో కొంత మార్పును తీసుకొని వస్తుంది. మన ఒప్పుకోలు, మన పశ్చాత్తాపము మనలో కొంత మార్పు తీసుకురాలేదంటే మనం చేసుకునే ఈ తీర్మానాలన్నీ ఉట్టిటి అని అర్థం. కనుక మనం ప్రార్థనలోకి వెళ్ళకముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హిజ్కియాతో దేవుడు చెప్పమన్నాడు, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను అన్నాడు. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడంటే, హిజ్కియా దేవుని దృష్టికి ఎట్లున్నాడు? యథార్థంగా ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే మనం కూడా మన ప్రభు దృష్టిలో మనం యథార్థంగా జీవించాలి. బైబిల్ ఇప్పటి వరకు మనం చూసాం, యథార్థవంతులకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం యథార్థంగా ఉండకపోతేనే బైబిల్ చాలా నష్టాలు ఉన్నాయి. బైబిల్లో చాలామంది ఆరంభంలో యథార్థంగానే ఉన్నారు, తర్వాత యథార్థతను విడిచిపెట్టారు. బైబిల్లో చాలామంది అట్లా విడిచిపెట్టిన తర్వాత చాలా నష్టపోయినారు. కాబట్టి మనం యథార్థంగా మనం జీవిస్తే, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టం. మనం ప్రార్థించినప్పుడు ప్రభు అంటాడు, నీ ప్రార్థన కూడా నేను విన్నాను. హిజ్కియా ప్రార్థన విన్నాడు కాబట్టే ఇప్పుడు ప్రవక్త ద్వారా ఏమిస్తున్నాడండి? జవాబిస్తున్నాడు. నీకు 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగిస్తున్నాను. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తే తప్పకుండా మన ప్రార్థనలకి జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. జవాబు పొంది ప్రభు దగ్గర అనేక మేళ్ళు మనము పొందుతాం. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.